బిఫోర్ దట్ ముందుగా మరి వేరే వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. ఐఎమ్ థింకింగ్ అబౌట్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. ఇదేనా మనం ధ్యానం చేయబోతున్న అంశము దేవునితో నడుచుట. దేవునితో నడుచుట, వాకింగ్ విత్ గాడ్. దేవునితో నడుచుట. దేవునితో నడుచుట అనేది మనం మాట్లాడడానికి చాలా సహజంగా కనబడుతుంది, చాలా ఈజీగా కనబడుతుంది, కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ట్రావెల్ విత్ గాడ్. దేవునితో నడవడం అనేది చాలా కష్టమైంది. ఎందుకంటే దేవునితో నడవాలంటే వీ నీడ్ టు మేక్ సమ్ కమిట్మెంట్స్ చేసుకోవాలి. కమిట్మెంట్ చేసుకోకపోతే దేవునితో నడిచే అవకాశం లేనే లేదు. వెన్ యూ మేక్ ఎ ఫ్రెండ్షిప్ విత్ సమ్వన్ యూ మస్ట్ మేక్ ఎ కమిట్మెంట్. ఫ్రెండ్షిప్లో కొన్ని కమిట్మెంట్ తీసుకుంటాం కదా, అటు రీతిగా కమిట్మెంట్ చేసుకుని ముందుకు వెళ్తుంటాం. మనం దేవునితో కూడా నడవాలి అని ఆశించినప్పుడు వీ నీడ్ టు మేక్ సమ్ కమిట్మెంట్స్, వీ నీడ్ టు మేక్ సమ్ ప్రయారిటీస్. కొన్ని ప్రాధాన్యతలు కావాలి మన జీవితంలో, కొన్ని ప్రాధాన్యతలు కావాలి. ఆ ప్రాధాన్యతలు అతి శ్రేష్టమైనవిగా ఉంటున్నప్పుడే మన దేవునితో మనం నడవగలం. అయితే మరి బైబిల్లో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే ఆ వ్యక్తి హానోకు దేవునితో నడిచాడు. ఓకే, ఫైన్, ఎక్సలెంట్. అందుకే మరణం చూడకుండా అతడు కొనుక్కోబడ్డాడు. చాలా అద్భుతం, చాలా అద్భుతం. మరణాన్ని చూడకుండా అతడు దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళే గొప్ప ధన్యత అతను పొందుకున్నాడంటే దానికి ఉన్న క్వాలిఫికేషన్ అంటే దేవునితో నడుచుట. దేవునితో నడుచుట. సమ్టైమ్ ఐఎమ్ థింకింగ్ మన లైఫ్లో ఏ కమిట్మెంట్ చేసుకున్నా సమ్టైమ్ ఫ్యామిలీ ఆల్సో వన్ ఆఫ్ ద బర్డెన్. అంటే ఒక భారం అనిపిస్తూ ఉంటుంది, కానీ భారం కాదు, అది ఒక బాధ్యతే. భారం కాదు, బాధ్యతే. కొంతమంది ప్రార్థన రావట్లేదు ఏంటంటే కొన్ని ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉన్నాయని చెప్తుంటారు. ఫ్యామిలీ కమిట్మెంట్స్, వీ డో నాట్ నో వాట్ ఈస్ ద ఫ్యామిలీ కమిట్మెంట్స్. కొన్ని బాధ్యతలండి అని చెప్తుంటారు. లేకపోతే కొంతమంది ప్రేయర్కి రావట్లేదంటే నాకు వర్క్లో ఉన్న కమిట్మెంట్స్ ఉన్నాయండి, నాకు వర్క్లో ఉన్న కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను రాలేకపోతున్నాను. అంటే వీ హ్యావ్ అవర్ ఓన్ కమిట్మెంట్స్ టు కమ్ టు గాడ్స్ ప్రెజెన్స్. అండ్ దేవుని సన్నిధి రావడానికి వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ కమిట్మెంట్స్. కానీ దేవునితో నడుచుట అనే విషయాన్ని మనం వచ్చినప్పుడు వీ నీడ్ టు మేక్ సమ్ కమిట్మెంట్స్. కొన్ని కమిట్మెంట్స్ మన జీవితంలో కావాలి, అది లేనప్పుడు సాధ్యం కాదు. మరి హానోకు గురించి మాట్లాడుకున్నప్పుడు నేను సమ్ టైమ్ ఐ వాజ్ థింకింగ్ ఇన్ మినిస్ట్రీ, అంటే కుటుంబం కూడా మనకి ఒక రెస్పాన్సిబిలిటీ కదా. సమ్ టైమ్ కుటుంబం లేకుండా ఇంకా బాగా చేయగలనేమో అని అనుకున్నాను ఒకసారి. బట్ ఇట్స్ నాట్, కాదు, మనం ఎక్స్క్యూజ్ చేస్తున్నాం, లేమ్ ఎక్స్క్యూజెస్ అన్నమాట. ఇక్కడ హానోకు గురించి చూసినప్పుడు హానోకు కుటుంబంతో జీవించాడు. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి చూడండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. చూసారా? అంటే అతను వివాహం చేసుకుని తన బాధ్యతలన్నీ నిర్వహించి దేవునితో నడిచాడు. అంటే దేవునితో అతను నడిచాడు అని మాట ఉంది, కానీ అతడు ఏ విధంగా నడిచాడో లేదు ఇక్కడ. అతడు ఏ విధంగా ఎక్కడ నడిచాడో స్పష్టంగా అయితే రాయబడలేదు. అయితే దేవుడు అతన్ని అనేకమైన కోణాల్లో విశ్లేషణ చేస్తుంటాడు. అనేకమైన కోణాల్లో అతన్ని విశ్లేషణ చేస్తుంటాడు. అంటే ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబుల్ పర్సన్గా కూడా అతను విశ్లేషణ చేస్తుంటాడు దేవుడు, అంతే కదా. హానోకు దేవునితో నడిచాడంటే ఆ కుటుంబ బాధ్యత తీసుకున్న వ్యక్తిగా కూడా ఏ విధంగా కుటుంబాన్ని నడిపించాడో కూడా ఆ కోణంలో కూడా ఆలోచించి వస్తుంటాడు కదా. అంటే ఒక భర్తగా భార్యకు, ఒక భార్య భర్తకు, లేకపోతే ఒక తండ్రిగా పిల్లలకు, ఈ విధంగా, ప్లస్ ఒక విశ్వాసగా దేవునితో, ఒక విశ్వాసగా దేవునితో, సమాజంలో ఉన్న ఒక వ్యక్తిగా, ఈ విధంగా చూసినప్పుడు హానోకుని దేవుడు అనేకమైన విషయాల్లో విశ్లేషణ చేసి అతడు దేవునితో నడిచెను అనే టైటిల్ అతనికి ఉంది. దేవునితో నడిచెను అనే టైటిల్ ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరూ కూడా, అందరికీ దేవునితో నడవాలనే ఆశ ఉంది కదా. నడుస్తున్నారా? ఒకసారి చేతులు ఎత్తండి ప్లీజ్. మీ అందరం కూడా దేవునితో నడుస్తున్నారా?
నడవాలని ఆశపడుతున్నారో చెప్పండి. నడిచేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అంటే మిగతా వాళ్ళు నడవట్లేదని అర్థం, అంతే కదా? మిగతా వాళ్ళు నడవట్లేదా? నడవాలని ఆశ ఉన్నవాళ్ళు, నడవాలని ఆశ ఉంది. ఓకే, దేవుని స్తోత్రం. జెన్యున్గా ఎత్తుతున్నా, చాలా సంతోషం. ఓకే, ఈరోజు మనం 5 కమిట్మెంట్స్ చూడబోతున్నాం. 5 కమిట్మెంట్స్. ఈ 5 కమిట్మెంట్స్ మీరు చేశారా, చేయాలో, చేయబోతున్నారు, ఈరోజు ఆలోచించాలి మీరు. ఈ 5 కమిట్మెంట్స్ మీరు చేశారో లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి, ఆత్మ పరిశీలన. ఒకళ్ళు చేయకపోయినట్లయితే ఈ దినాన్ని మీరు అది చేయాలి. ఈ దినాన్ని మీరు చేయాలి. నాతో పాటు అగ్రిమెంట్ కాదు, దేవునితో. మీరు ఎవరితో చేయాలి? దేవునితో. కాబట్టి ఈరోజు వాక్యాన్ని చూడబోతున్నాం. హానోకు దేవునితో నడిచాను. దేవునితో నడిచే అనుభవాల్లో మనం దేవునితో నడవడానికి ఇష్టంగా ఉంది. ఇక్కడ ఉన్న అందరికి కూడా దేవునితో నడవడానికి ఇష్టం ఉంది కదా, ఇష్టంగా ఉంది కదా, ఉందా? అందరికి ఇక్కడ ఇష్టంగా ఉంది. మరి మనతో దేవుడు నడవాలి కదండి. నువ్వు దేవునితో నడవడానికి ఇష్టపడుతున్నావు. ఈశ్వర్ గారికి దేవునితో నడవాలని ఇష్టపడుతున్నారు. మరి దేవుడు ఆయనతో నడవడానికి ఇష్టపడాలి కదా. నాకు దేవునితో నడవాలని ఇష్టపడుతున్నాను నేను శాంసనల్ పాస్ట్ గారుగా. మరి దేవుడు నాతో నడవడానికి ఇష్టపడాలి కదా. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమా అంటే సాధ్యమే, ఇది సాధ్యమే. మరి దేవుని వాక్యం చూసినప్పుడు ఒక చక్కని మాట ఉంటుంది. యోబు గ్రంథము 7వ అధ్యాయము, యోబు గ్రంథము 7వ అధ్యాయము 17, నేను చెప్తే ముందే 17-18 చూడండి. మనుష్యుడు ఏ పాటివాడు అతనిని గణపరచనేలా, అతని మీద నీ మనస్సు నిలపనేలా, ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతన్ని శోధింపనేలా. చూసారు, మనిషి ఏమాత్రము అతను ఎందుకు కనపరుస్తున్నావు? అతడు ఏ పాటివాడు? ప్రతి పగలు నువ్వు అతను దర్శిస్తావా? ప్రతి పగలు నువ్వు అతన్ని దర్శించనేలా, ప్రతి క్షణము నీవు అతన్ని శోధింపనేలా. అంటే ఈ మాటలు బట్టి అర్థమవుతుంది ఏంటంటే గాడ్ ఈజ్ రియల్లీ కన్సర్న్డ్ అబౌట్ యూ. దేవుడు నీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు అనుక్షణం కూడా. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇక్కడున్న మనందరి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇష్టపడుతున్నట్లయితే ద నెక్స్ట్ మూమెంట్ ఆయన అగ్రిమెంట్ చేసుకుంటాడు నీతోటి. నువ్వు ఇష్టపడుతున్నట్లయితే, యేసయ్య ఈ రోజు నుంచి నేను నీతో నడవాలనుకుంటాను, ఇమీడియట్గా దేవుడు ఇష్టపడతాడు. వెంటనే ఇమీడియట్గా ఇష్టపడతాడు. అది మొట్టమొదటిగా నీ దగ్గర నుంచి రావాలి. చాలా సందర్భాల్లో మనందరం కూడా దేవుల్లో ఎదగాలి అని ఆశ అనుకుంటుంది, ఆత్మీయంగా ఎదగాలి అని ఆశ ఉంటుంది. కానీ ఎఫర్ట్స్ ఏం చేయం, ప్రయత్నాలు చేయం. కానీ దేవుళ్ళు ఎదగాలి. నువ్వు చర్చికి రావు, సంవత్సరంగా ఒకసారి వస్తావు, కానుకలు ఇస్తావు, లేకపోతే అన్నీ చేస్తుంటావు. కానీ దేవుడు నిన్ను బ్లెస్ చేయాలి, దేవుడు నిన్ను బ్లెస్ చేయాలి, దేవుడు నీకు తోడుగా ఉండాలి. కానీ దేవునితో నడవడానికి నువ్వు ఇష్టపడవు, కానీ దేవుడు అన్నీ నీకు చేసేయాలి. దేవునితో నువ్వు ఇష్టపడుతున్నప్పుడు, దేవుని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, దేవునికి నువ్వు కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ఇష్టపడతాడు. అదే వాక్యం చెప్తుంది. చూడండి, దేవుని వాక్యం చూసినట్లయితే యాకోబు పత్రిక, ముందేకమ్మా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు, దేవుని యొద్దకు రండి. వెన్ యూ అప్రోచ్ గాడ్, డ్రా నియర్ టు గాడ్, గాడ్ విల్ కమ్ నియర్ టు యూ. మీరు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని మీ యొద్దకు ఆయన ఆబ్వియస్లీ వస్తాడు ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? నువ్వంటే ఆయనకి ఇష్టం. నువ్వంటే ఆయనకి ఇష్టం. పాస్టర్ గారు ఎందుకు నేనంటే ఆయనకి ఇష్టం అంటే, ఎస్, ఆయన బిడ్డవు నువ్వు. ఆయన స్వరూపంగా ఆయన నిన్ను సృష్టించుకున్నాడు. ఆయన స్వరూపంగా నిన్ను ఆయన సృష్టించుకున్నాడు. కాబట్టి ఆయన స్వరూపమైన నిన్ను ఎందుకు ప్రేమించడండి? మీ బిడ్డలను మీరు ప్రేమించరా? కాకి పిల్లలకి కాకి ముద్దేనా? ముద్దే. ఎస్, ఇక్కడ ఉన్న మనందరం కూడా, అయ్యో నేను బాగా చదువుకోలేదంటే అయినా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. అయ్యో నేను అందంగా లేను, నల్లగా ఉన్నానండి, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నాకు మంచి పొజిషన్ లేదండి, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నాకు ఆస్తులు లేవండి, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నాకు మంచి బట్టలు లేవండి, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఇక్కడ మనలో ఉన్న తారతమ్యాలు
పేదలు ధనికులు, చదువుకున్నవారు చదువు లేనివారు, అందంగా ఉన్నవారు అందంగా లేనివారు, నల్లగా ఉన్నవారు బ్లాక్గా ఉన్నవారు, మనకు తారతమ్యాలు, కానీ దేవుని దృష్టిలో ఆ తారతమ్యాలు లేవు. మనలందరినీ కూడా ఏకరీతిగా ప్రేమించే దేవుడు. మొట్టమొదటిగా దేవునితో నడవాలంటే ఫస్ట్ కమిట్మెంట్ అంటే యు మస్ట్ మేక్ ఏ కమిట్మెంట్. యేసయ్యా నీ దగ్గరికి వస్తాను నేను, యేసయ్యా నీ దగ్గరికి నేను వస్తాను. ఎప్పుడైతే నువ్వు దగ్గరికి వస్తావో ఆయన ప్రాణాలే ఇస్తాడు నీ కొరకు, ఆయన ప్రాణాలే ఇస్తాడు. కానీ చాలా సందర్భాల్లో నేను వచ్చాను అని చెప్పుకుంటున్నావు అంతే. ఇక్కడికి నువ్వు నేను చర్చికి వచ్చానని చెప్పుకున్నావు, నీ హృదయం ఆయనకి ఇవ్వలేదు, నీ హృదయం ఆయనకి ఇవ్వలేదు. నేను దేవుని దగ్గరికి వచ్చానని చెప్పుకున్నావు, కానీ నీ హృదయం ఆయనకి ఇచ్చినప్పుడు ఇక్కడ చేస్తున్న ఆరాధనలో నువ్వు హృదయపూర్వకంగా ఆనందిస్తావు, ఇక్కడ చేస్తున్న ఆరాధనలు హృదయపూర్వకంగా నువ్వు ఆనందిస్తావు, ప్రార్థనలో ఆనందిస్తావు, వాక్యంలో ఆనందిస్తావు, ఈ యొక్క సన్నిధిలో నువ్వు ఆనందిస్తావు. ఎందుకంటే నీ హృదయమే ఆయనకి అర్పించేస్తావు, నీ జీవితమే ఆయనకి నువ్వు అర్పించినప్పుడు ఖచ్చితంగా ఆయన నీతోటే ఉన్నట్టు కదా, అంతే కదా. నీ జీవితం ఆయనకు అర్పించినప్పుడు, నువ్వు ఆయన యొద్దకు వచ్చినప్పుడు, హృదయపూర్వకంగా నువ్వు ఆయన స్తుతిస్తున్నప్పుడు నువ్వు ఆయన నీతోటే ఉన్నట్టు కదా. కాబట్టి మొట్టమొదటి కమిట్మెంట్ అంటే యు కమ్ నియర్ టు గాడ్, అంటే దేవునికి దగ్గరగా, అంటే దేవునికి సమీపంగా రా, దేవునికి సమీపంగా రా. ఆ దేవుని సమీపంగా వచ్చినప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చును అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అయితే 5 ప్రాముఖ్య విషయాలు ఈ దినాన్ని మనం చూడబోతున్నాము. ఇక్కడున్న మనందరం కూడా, ఇక్కడున్న ప్రతి విశ్వాసి కూడా, ఇక్కడున్న పాస్టర్ గారు కానీ ఎవరైనా సరే నేను దేవునితో నడుచుచున్నాను అన్నట్లయితే ఈ 5 కమిట్మెంట్స్ ఆల్రెడీ మనం చేసుకుని ఉండాలి, లేకపోతే ఈ దినాన్ని మనం ఈ కమిట్మెంట్స్ మనం చేయాలి. మొట్టమొదటి కమిట్మెంటు ప్రేయర్ కమిట్మెంట్. మొట్టమొదటి కమిట్మెంటు ప్రేయర్ కమిట్మెంట్. ప్రార్థనతో దేవునితో నడుచుట, ప్రార్థనతో దేవునితో నడుచుట. మేము అందరం ప్రార్థన చేస్తున్నామండి, చర్చికి వచ్చినప్పుడు ప్రేయర్ చేస్తున్నాం, 15 మినిట్స్లో ప్రేయర్ చేస్తున్నాం, 15 మినిట్స్లో ప్రేయర్ చేస్తున్నాం. వారం అయిపోతుంది, మరలా తిరిగి ఇక్కడికి ప్రార్థన చేస్తున్నాం. వారం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. లేకపోతే ఉదయాన్నే లేచి మొక్కుబడి ప్రార్థన, ప్రభా నేను డ్యూటీకి వెళ్తున్నాను, నాకు క్షేమంగా నన్ను ఉంచు, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత క్షేమంగా వచ్చేసాను. అంటే ఇవన్నీ మీరు చేస్తున్నారు, ఇవన్నీ కూడా మొక్కుబడి ప్రార్థన. నేనంటాను ఆ ప్రేయర్స్ సెల్ఫిష్ ప్రేయర్స్ అని చెప్తాను నేను. సెల్ఫిష్ ప్రేయర్స్, ఆ ప్రార్థన అన్నీ సెల్ఫిష్ ప్రేయర్స్. నన్ను కాపాడు, నా కుటుంబాన్ని దీవించు, నన్ను సంరక్షించు, నాకు అది చేయి ఇది చేయి, ఇవన్నీ సెల్ఫిష్ ప్రేయర్స్. ఇవన్నీ కూడా సెల్ఫిష్ ప్రేయర్స్. ప్రేయర్ మస్ట్ బి ఏ కమిట్మెంట్. నీకు ప్రార్థన అంటే ఒక కమిట్మెంట్ కావాలి. యు మస్ట్ ఫిక్స్ ఎన్ అపాయింట్మెంట్ విత్ గాడ్. దేవునితో ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి కదా. అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలంటే యూనిట్ సెట్ ఎ టైం, యూనిట్ సెట్ ఎ టైం. అది ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, అది రాత్రో, యు మస్ట్ మేక్ ఏ కమిట్మెంట్. ఇక్కడున్న మీరు అందరూ కూడా ఒకసారి ఈరోజు మొదటి టెస్ట్లో మనందరం ఉన్నాం. ఇక్కడున్న మనందరం కూడా మొదటి కమిట్మెంట్లో ఉన్నాం, మొదటి టెస్ట్లో ఉన్నాము. హౌ మెనీ పీపుల్ హ్యావింగ్ కమిట్మెంట్ విత్ గాడ్ విత్ ప్రేయర్? ఒకసారి చేతులు ఎత్తండి. పర్లేదు, జెన్యున్గానే ఎత్తుతున్నారులేండి. అంటే కొంతమంది ఎత్తట్లేదంటే జెన్యున్గా వాళ్ళ కమిట్మెంట్ దేవుడితో లేదు. నేను నీతో మాట్లాడినదేవా అంటున్నారు, అంతే కదా. దేవునితో నేను మాట్లాడేదని టైం ఫిక్స్ చేసుకోవాలా. అంటే బిజీ కదా మీరు అందరూ కూడా. నాకు ఉదయం లేచినండి బిజీ అండి, నేను డ్యూటీకి వెళ్ళాలి, బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, పిల్లల్ని సర్దుకోవాలి, స్కూల్కి పంపించాలి, డ్యూటీకి వెళ్ళాలి, డ్యూటీలో కరెక్ట్ టైంకి పంచి కొట్టాలి. అక్కడ కరెక్ట్ టైం పంచి కొడతారు, ఇక్కడ కరెక్ట్ టైంకి రారు. అక్కడ కరెక్ట్ టైం పంచి కొడతారు, చర్చికి వచ్చేసరి కరెక్ట్ టైం రారు. కొంతమంది సరే చర్చ్ టైంకి రారు, అంత సిద్ధపడతారు, కానీ ఎప్పుడు వస్తుందో తెలుసా? 12 తర్వాత వస్తారు. కొంతమంది లాస్ట్ మినిట్లోకి వస్తారన్నమాట. కొంతమంది వస్తారు లాస్ట్ మినిట్లో వస్తారు, ప్రజెంట్ సార్ అని చెప్పుకోవడానికి. కమిట్మెంట్ ఉంటే అది కాదండి. నువ్వు ప్రార్థనలో దేవునితో కమిట్మెంట్ నీకు ఉన్నట్లయితే యూ మస్ట్ ఫిక్స్ ఎ టైం విత్ గాడ్. నువ్వు దేవునితో ఒక అపాయింట్మెంట్ టైంని తీసుకోవాలి. నువ్వు దేవునితో, దేవా ఈ టైం నీతో గడుపుతానేసా. మనం పెద్ద వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నాడు, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి కదా. అపాయింట్మెంట్ లేకుండా లోపల రానిస్తారా? బయటకు వెళ్ళిపోమని చెప్తారు, నీకు బయటకు వెళ్ళిపోమని చెప్తారు. ఎందుకంటే ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, పలానా టైంలో మీతో కలుస్తాను, వాళ్ళ టైం ఉంటేనే కలుస్తారు, లేకపోతే కలవరు. మరి దేవునితో నువ్వు ఎనీ టైం ఫిక్స్ చేసుకున్నా నీ దగ్గర రావడానికి ఇష్టపడుతున్నాడు. మా ఎద్దుకు మీరు రండి, మీ ఎద్దుకు నేను
వచ్చేదని చెప్తున్నాడు ఎనీ టైం. మరి దీనికి చక్కని ఉదాహరణ, ఒక చక్కని మాదిరి చూసినట్లయితే మనందరికీ ఉన్న ప్రభువైన యేసుక్రీస్తే ఒక చక్కని మాదిరి. ప్రభువైన యేసుక్రీస్తే హానోకు దేవునితో నడిచనంటే ఖచ్చితంగా హానోకు అనునిత్యము కూడా ప్రార్థన ద్వారా దేవునితో సహవాసంలో ఉన్నాడు. అనునిత్యము ప్రార్థన ద్వారా దేవునితో సహవాసంలో ఉన్నాడు. ఈరోజు ఇక్కడ మనందరం కూడా ఎంతమందికి దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న మనము డూ యూ హ్యావ్ ఎ క్వైట్ టైమ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఏకాంతంగా ప్రార్థన చేసే అనుభవం నీకు ఉన్నదా? ఏకాంతంగా దేవుని దగ్గర టైం ఫిక్స్ చేసుకుని ఈ టైం నీతో గడుపుతుంది దేవా. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటారన్నమాట. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటారు అంటే ప్రతిరోజు చేసే వాటిని. ఉదయం లేచినండి నేను టీ తాగుతాను, దట్ ఈస్ కాల్డ్ హ్యాబిచువల్ యాక్షన్. ఉదయం మొహం గడుకునండి ఫస్ట్ టీ పడిపోవాలి కొంతమందికి. ఇది హ్యాబిచువల్గా నీకు జరిగేది. అంటే ప్రార్థన అన్నది ఇట్స్ యూ మస్ట్ వే ఆఫ్ లైఫ్ అయిపోవాలి నీ జీవితంలో, ఒక హ్యాబిచువల్ యాక్షన్ అయిపోవాలి నీ జీవితంలో. అనుదినము కూడా నువ్వు ప్రార్థన చేయడం అంటే ఆ టైంకి నువ్వు ఖచ్చితంగా మోకరించాలి, ఆ టైంకి నువ్వు ప్రార్థన చేయాలి, ఆ టైంకి దేవునితో మాట్లాడాలి, ఆ టైంకి దేవుణ్ణి ఆరాధించాలి, ఆ టైంకి దేవుని స్తుతించాలి. కానీ చాలామంది కూడా ఉన్నవారు బిజీ. ఫ్రెండ్స్తో మాట్లాడే టైం ఉంది, షాపింగ్ టైం ఉంది, మార్కెట్కి వెళ్ళి వస్తువులు కొనుక్కోవడానికి టైం ఉంది, వేరు అవసరాలకు టైం ఉంది, ఫెలోషిప్స్ టైం ఉంది, బయట దేవుని సన్నిధికి టైం మనకి లేదు. ఒక వారం మిస్ అయిపోయినా పట్టించుకోరు వాళ్ళు. కొంతమంది హోలీ కమ్యూనియన్ కూడా పట్టించుకోవట్లేదండి. కమిట్మెంట్ వాళ్ళ జీవితంలో లేదు. అది వాళ్ళ జీవితంలో కమిట్మెంట్ లేదు. కొంతమంది అయితే హోలీ కమ్యూనియన్ ఆ వారం మిస్ అయినట్లయితే, ఇక్కడ నోవా సిస్టర్ అనంత్ గారు పాపం వాళ్ళు మేడమ్స్ బయటికి పంపించరు, వారు వచ్చినప్పుడు ముందే కమిట్మెంట్ తీసుకుని పాస్టర్ గారు మేము ఎప్పుడు వస్తే అప్పుడు మాకు కమ్యూనియన్ ఇవ్వాలని కోరుకున్నారు. అది వాళ్ళ కమిట్మెంట్. ఆ ప్రభు బలను మేము మిస్ అయ్యాం కాబట్టి అది మేము పొందుకోవాలని పాస్టర్ గారని ఒక స్పిరిచువల్ కమిట్మెంట్ వాళ్ళకు ఉన్నది కాబట్టి వచ్చిన వెంటనే వాళ్ళు అడుగుతున్నారు. ఈరోజు మనం దేవునితో నడవాలి అని ఆశ మనకున్నది కానీ వీ డోంట్ హ్యావ్ ఎనీ కమిట్మెంట్. వీఆర్ నాట్ గివింగ్ కమిట్మెంట్. మనం కమిట్మెంట్ ఇవ్వట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా కమిట్మెంట్ ఇచ్చాడు. దేవుని వాక్యం మనం చూస్తున్నాడు. మత్తయి సువార్త 14:23 చూసినట్లయితే, మత్తయి సువార్త 14 సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండను. చూసారా, ప్రభువైన యేసుక్రీస్తు కమిట్మెంట్ ఇచ్చాడు. తన తండ్రితో మాట్లాడాలని, తన తండ్రితో ఏకాంతం గడపాలని, తన ప్రార్థన ద్వారా తన తండ్రితో నడవాలని చెప్పి దేవుడు కమిట్మెంట్ తీసుకున్నాడు. జన సమూహం అంతటిని పంపివేసి, పాస్ట్ గారు నాకు ఫ్యామిలీ కమిట్మెంట్ ఉండే, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, పిల్లల్ని ట్యూషన్ తీసుకెళ్ళాలి, పిల్లల్ని మ్యూజిక్ తీసుకువెళ్ళాలి, మళ్ళీ నేను మార్కెట్కి వెళ్ళాలి, నా భార్యకి అది తీసుకురావాలి, నాకు ఇది తీసుకెళ్ళాలి. హానోకు ఫ్యామిలీ లేదా? ఉన్నది కదా. మరి హానోకు దేవునితో నడిచాను. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎంత బిజీ పరిచయం ఉండొచ్చండి. ఒకసారి ఆలోచించండి. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ జనం పరిగెత్తుకుని వచ్చేసేవారు. రాత్రి పగలు శిష్యులైనా కూడా యేసుక్రీస్తు చెప్పాడు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకుని అని చెప్పాడు. శిష్యులకు చెప్పాడు ఏమని, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకుని వచ్చాడు. కానీ ఆయన రెస్ట్ తీసుకోవాలా. అనేక మంది ఆయన దగ్గర పరిగెత్తుని వచ్చినప్పుడు వారి మీద కనికరపడి ఆయనకు వాక్యాన్ని బోధించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒకసారి ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు, రూపా గారు అంటే ఎవరు బయట పిలుస్తున్నారంటే దయచేసి వెళ్ళాలని కూర్చున్నాం రూపా గారు. కాబట్టి మొట్టమొదటి మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రితో కమిట్మెంట్ చేసుకున్నాడు. అనునిత్యం నీతో మాట్లాడతానని ప్రభువైన యేసుక్రీస్తు కమిట్మెంట్ తీసుకున్నాడు. ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అదేవిధంగా లోకాసువార్త 6వ అధ్యాయము చూసినట్లయితే, ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించందు రాత్రి గడిపినంట. ఆ రాత్రి అంతా గడిపాడంట. దేవుని ప్రార్థించటకు ఆ రాత్రంతా కూడా గడిపాను ప్రభువైన యేసుక్రీస్తు. హీ హిమ్సెల్ఫ్ దేవుని కుమారుడుగా ఉన్నాడు. దేవుని కుమారుడు కూడా తండ్రితో కమిట్మెంట్ చేసుకున్నాడు. యేసయ్యా నేను బిజీగా ఉన్నా కూడా నీతో నేను సమయము గడుపుతానని చెప్పి ప్రార్థనకు దేవునితో మాట్లాడుతున్నట్టుగా ఆ రాత్రంతా కూడా ఆల్ నైట్ ప్రేయర్
దేవునితో గడిపెను అనే మాట మనం ఇందా చూసాం. సాయంత్రం ఒంటరిగా దేవునితో గడిపెనన్న మాట మనం చూసాము. ఆ రాత్రంతా కూడా దేవునితో గడిపెనన్న మాట మనం చూసాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చూసినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయము చూసారా, ఆయన పెందల కడ లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన, కొండపైకి వెళ్ళి ప్రార్థన చేశాడు. అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఒంటరిగా ప్రార్థన చేశాడు. సాయంత్రకాలం ప్రార్థన చేశాడు. ఉదయకాలాన్ని ప్రార్థన చేశాడు. రాత్రి దినాన్ని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కమిట్మెంట్ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తుకి కమిట్మెంట్ ఉంది. ఇక్కడున్న మొదటి టెస్ట్లో ఎంతమంది పాస్ అయ్యారు, ఎంత ఫెయిల్ అయ్యారు ఒకసారి మీరు అందరూ ప్రశ్నించుకోండి. ఇక్కడున్న ప్రతి విశ్వాసి నువ్వు కమిట్మెంట్ దేవునితో ఇచ్చినట్లయితే మొదటి టెస్ట్ ఏంటంటే ప్రార్థనతో దేవునితో నడవాలి. నువ్వు ప్రార్థనతో దేవునితో నువ్వు నడవాలి. ఇక్కడున్న మనందరం కూడా ఫస్ట్ మార్క్స్ మీరే వేసుకోండి. మీరే మార్క్స్ వేసుకోండి. మొదటి కమిట్మెంట్లో ఎంతమంది పాస్ అయ్యారో, ఎంతమంది ఫెయిల్ అయ్యారో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. బట్ డోంట్ వర్రీ, టుడే మేక్ ఏ కమిట్మెంట్. ఈరోజు మీరు చేసుకోవచ్చు. ఈరోజు మీరు ఆ సమర్పణ చేసుకోవచ్చు. దేవా, ఈరోజు నుంచి నీకు నేను సమయం ఇస్తాను. ఇంకో సంగతి తెలుసా, ఈ రిలేషన్షిప్ ఎక్కడి వరకే పరిమితం కాదండి. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఇప్పుడు కూడా నువ్వు ఆయనతో నువ్వు మాట్లాడుతూ ఉండొచ్చు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనందరం కూడా దేవునితో నడవాలని ఆశ ఉన్నది, కానీ ప్రార్థనకు సమయం ఇవ్వడానికి సమయము లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు మాదిరిగా మనం చూపిస్తున్నాడు. రాత్రి దినాన్ని ప్రార్థన చేశాడు, రాత్రి అంతే ప్రార్థన చేశాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎంత సమయం గడిపి ఉంటాడండి? మనం ఒక గంట అయినా ఇవ్వలేకపోతున్నాం. అంతే కదా యేసయ్య చెప్తున్నాడు, మీరు ఒక గంట అయినా మెలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకోగుండి ప్రార్థన చేయుడి. కాబట్టి ఇదైనా ఇక్కడ కూడా మనందరం కూడా మొదటి కమిట్మెంట్ ప్రేయర్ కమిట్మెంట్. దేవునితో నడవాలంటే ప్రార్థన ద్వారా దేవునితో నడవాలి. అది మొదటి కమిట్మెంట్. రెండవది, దేవునితో నడవాలి, దేవునికి సన్నిహితంగా ఉండాలి. దేవునితో నడవాలి, దేవునితో సన్నిహితంగా ఉండాలి. అంటే దేవునితో సన్నిహితంగా ఉండకుండా దేవునితో నడిచే అనుభవం నీకు ఉండదు. అంతే కదా? దేవునితో సన్నిహితంగా ఉండకుండా, దేవునితో సహవాసం లేకుండా నువ్వు దేవునితో ఉన్న అనుభవం నీకు ఏమాత్రం కూడా ఉండదు. దేవునితో సన్నిహితంగా ఉన్నవారు వారి గురించి వీరికి, వీరి గురించి వారు బాగా తెలిసింది. అంతేనా? ఇప్పుడు సుప్రజాను రోజే ఉన్నారు, వాళ్ళిద్దరి గురించి వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే దే ఆర్ వెరీ క్లోజ్. ఎందుకంటే దే షేర్ ఈచ్ అదర్. వారి యొక్క ఆలోచనలు షేర్ చేసుకుంటారు, వారి యొక్క ఇష్టాలను షేర్ చేసుకుంటారు, వారి కష్టాలను షేర్ చేసుకుంటారు. దే ఆర్ వెరీ క్లోజ్ కదా. బట్ వెన్ యు ఆర్ క్లోజ్ విత్ గాడ్, దేవునితో కూడా నువ్వు అన్నీ షేర్ చేసుకోవాలి. దేవుడు కూడా నీతో మాట్లాడతాడు. దేవుడు తన ఇష్టాలు చెప్తుంటాడు. దేవుడు తన ఉద్దేశాన్ని చెప్తుంటాడు. దేవుడు తన చిత్తాన్ని కూడా నీకు చెప్తుంటాడు. దేవుని తన చిత్తాన్ని కూడా చాలామంది నేను దేవుని చిత్త ప్రకారం నడవాలనుకున్నాను, కానీ దేవునితో సహవాసం లేదు. నువ్వు దేవుని చిత్త ప్రకారం నడవాలనుకున్నట్లయితే దేవునితో సహవాసం కావాలి కదా. దేవుని అడగాలి కదా. నువ్వు దేవునితో సహవాసం ఉన్నప్పుడు ఆయన నీకు చెప్తాడు కదా. దేవునితో సహవాసం లేకపోతే ఆయన ఎలా చెప్తాడు? దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఈ సహవాసంలో 3 రకాలుగా మనం చూస్తున్నాం. ఒకటి, అది కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం చూడబోతున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ఒక దినాన దేవుడు మాట్లాడాడు. ఆయన అందరిలో ఉండగా దేవుడు ఆయనతో మాట్లాడాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 28-29 వచనాలు చూడండి. తండ్రి, నీ నామము మహిమపరచమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతునని ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చింది. ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతుంది ఈ శబ్దం. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆకాశము నుంచి ఒక శబ్దము వచ్చాను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఊరిమని చూసారా? ఇక్కడ మనం ఆలోచించాలి. వెన్ యూ హ్యావ్ ద క్లోజ్ కాంటాక్ట్స్ విత్ సమ్వన్, వాళ్ళు పిలిచినండి వాళ్ళ స్వరం నీకు కనపడుతుంది. నా గొర్రెలు నా స్వరము వినును. అంతే కదా. ఇప్పుడు నీ ఫ్రెండ్ సుప్రజాకి రోజీ వాయిస్ తెలుసు. రోజీ వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసినా వెంటనే రోజీ అని పలకరిస్తుంది. ఎందుకని? రోజీ టోన్ తనకు తెలుసు. అంతేనా? ఈరోజు నీవు నేను కూడా దేవుని స్వరాన్ని వినే అనుభవం నీకు ఉన్నప్పుడు,
దేవుని స్వరాన్ని వినే అనుభవం నీకున్నప్పుడు, దేవునితో రోజు మాట్లాడే అనుభవం నీకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని వాయిస్ నువ్వు రికగ్నైజ్ చేయగలవు. ఇప్పుడు ఇప్పుడు తండ్రి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అయితే ఎప్పుడైతే ఆ మాట ఈయన విన్నాడో అక్కడ నుండి వినిన జన సమూహము ఉరిమని అన్నారంట. వాళ్ళు ఉరుములు అన్నారంట. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడిన అన్నారంట. అందుకేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకునే వచ్చను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోయవేయబడును. అంటే చూడండి, జీసస్ హ్యాస్ రికగ్నైజ్ ఫాదర్ వాయిస్. తండ్రి యొక్క వాయిస్ని రికగ్నైజ్ చేశాడు. ఎందుకంటే తండ్రితో అంత సన్నిహితమైన సంబంధం ఉన్నది. తండ్రితో సన్నిహితమైన సంబంధం ఉన్నది కాబట్టే తండ్రి ఏం మాట్లాడో తనకు అర్థమైంది. వీళ్ళకి అర్థమైందా? పక్కన ఉన్న వాళ్ళకి అర్థమైందా? అర్థం కాల. ఈరోజు నీవు నేను కూడా దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ నువ్వు వింటావు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వింటావు. దర్శన రూపంలో దేవుడు మాట్లాడుతుంటాడు. దర్శన రూపంలో దేవుడు మాట్లాడుతుంటాడు. ప్రత్యక్షంగా ఆయన మాట్లాడుతుంటాడు. అనేక రీతులుగా దేవుడు మాట్లాడుతుంటాడు. మరొక సందర్భాన్ని మనం చూసినప్పుడు అపొస్తలుల కార్యములు పౌలు భక్తుడితో మరి దేవుడు మాట్లాడిన సందర్భం. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు, ప్రభు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇచ్చేతవో అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పి. చూస్తారా, ప్రభు అతని యొద్ద నిలుచుండి, స్పష్టంగా కనబడుతుందా? ప్రభు అతని యొద్ద నిలుచుండి నువ్వు యెరూషలేములో ఏ విధంగా అయితే నా కొరకు సాక్షిగా ఉన్నావో రోమాలో కూడా ఉండని చెప్పి దేవుని స్వరం అతనితో మాట్లాడింది. ఎందుకంటే అక్కడ పౌలు గారు దేవునితో సన్నిహితంగా ఉన్నాడు. దేవునితో సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతనితో ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, సూచనలు ఇస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? సూచనలు ఇస్తున్నాడు. నువ్వు ఈ విధంగా చేయి, నువ్వు యెరూషలేములో నన్ను నా కొరకు సాక్షిగా జీవించావు కదా, రోమాలో కూడా నువ్వు సాక్షిగా ఉండని చెప్పి దేవుడు ఆయన యొద్ద నిలిచి మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగినప్పుడు దేవుడు వారితో మాట్లాడతాడు. దేవుడు వారిని గైడ్ చేస్తుంటాడు. వారు చేయవలసిన, వారు వెళ్ళవలసిన మార్గాన్ని దేవుడు వారి ప్రవర్తన కాస్తుంటాడు. వారి ప్రవర్తన దేవుడు కాస్తుంటాడు. వారు చేయవలసిన మార్గాన్ని, వారు వెళ్ళవలసిన మార్గాన్ని దేవుడు వారికి బోధిస్తుంటాడు. అది ఎలా సాధ్యమవుతుంది? వారు దేవునితో సహవాసంలో నడుస్తున్నప్పుడు, వారు దేవునితో సహవాసంలో నడుస్తున్నప్పుడు. ఈరోజు మనందరం కూడా ఆలోచించండి, ఎంతమందికి అటువంటి అనుభవం ఉన్నది? ఎంతమందికి మీ జీవితంలో అనేకమైన స్థితిగతుల్లో ముందుకు వెళుతున్నప్పుడు, అనేకమైన నిర్ణయాలు మీరు తీసుకోవాల్సుకున్నప్పుడు, అనేకమైన పరిస్థితులు కూడా మీరు వెళుతున్నప్పుడు, హౌ మెనీ టైమ్స్ గాడ్ స్పోక్ టు యూ? నీతో దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? ఎన్ని సందర్భాల్లో దేవుడిని నీతో మాట్లాడిన అనుభవం నీకున్నది? ఒక్కసారి ఆలోచించండి. అటువంటి అనుభవం ఇంకా నాకు లేదండి. ఆయన స్వరాన్ని నేను ఎప్పుడు వినలేదండి. దర్శన రూపంలో నాతో మాట్లాడలేదు, వాక్యంతో నాతో మాట్లాడలేదు అని నువ్వు అనుకున్నట్లయితే స్టిల్ యు ఆర్ నాట్ వాకింగ్ విత్ గాడ్. నువ్వు దేవునితో నడవట్లేదు. నా జీవితంలో అటువంటి అనుభవం నేను పొందాను. ఎన్నో సందర్భాల్లో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు కూడా వెళుతున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేను చాలాసార్లు పంచుకున్నాను. ఒక రోజు నేను లిటరల్గా ఒక పరిచర్యలో చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాను నేను. ఆ రోజు నేను ఐ వాజ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది నాతో అని ఆలోచన చేసినప్పుడు ఆ రోజు ఉదయకాలాన్ని ఏ యొక్క వాక్యాన్ని నేను చదువుతున్నానో ఆ వాక్యంతో దేవుడు నన్ను మాట్లాడాడు. దేవుడు నన్ను బలపరిచాడు. నేను అప్పుడే అండర్లైన్ చేసుకున్నాను. ఆ రోజు డేట్ కూడా నేను వేసుకున్నాను. అంటే గాడ్ విల్ స్పీక్ టు యూ లైక్ దట్. ఆ విధంగా దేవుడు మాట్లాడతాడు. దర్శన రూపంలో దేవుడు మాట్లాడతాడు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. నువ్వు దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడే. అదేవిధంగా మూడవదిగా చూసినప్పుడు ఏ విధంగా మనం దేవునితో నడిచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలంటే విధేయతతో దేవునితో నడవాలి. విధేయతతో దేవునితో నడవాలి. నువ్వు దేవునితో నడవాలని ఇష్టపడుతున్నప్పుడు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు, ఇక గమనించండి, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు దేవుని కంప్లీట్గా ఉపయోగం ఉండాలి కదా. నువ్వు కంప్లీట్గా ఉపయోగం ఉండాలి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి లోకాన్ని ప్రేమించినట్లయితే నువ్వు దేవుని ప్రేమించినట్టు కాదు. అంతే కదా. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే ఖచ్చితంగా ప్రేమికులు అలాగే చెప్పుకుంటాడు, నువ్వు నన్నే ప్రేమిస్తున్నావంటే నాకే టైం స్పెండ్ చేయాలి, నాతోటే మాట్లాడాలి, నువ్వు ఎవరితో మాట్లాడకూడదు అని ప్రేమికులు కమిట్మెంట్ తీసుకుంటారా? నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే దేవునితో కమిట్మెంట్ తీసుకోవాలి.
దేవుని చెప్పిన ప్రతి మాటకి నువ్వు విధేయత చూపించాలి. అదే కదా కమిట్మెంట్. నువ్వు దేవునితో విధేయతతో నడవాలంటే ఆయన చెప్పిన ప్రతి మాటకి కూడా నువ్వు విధేయత చూపించాలి. నువ్వు ఆయన ప్రేమిస్తున్నట్లయితే, అదే వాక్యం చెప్తుంది. వాక్యం చూసినట్లయితే యోహాను సువార్త 14:21 చూసినట్లయితే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే, నా ఆజ్ఞను అంగీకరించి, ఇక్కడ చూడండి మాటలను రాయలేదండి, ఇక్కడ మాటలను రాయలేదు. మాటలకి ఆజ్ఞలకు డిఫరెన్స్ ఉందండి, గమనించండి. మాటలకి ఆజ్ఞలకు డిఫరెన్స్ ఉందండి. ఆజ్ఞలు అంటే కమాండ్ అండి. ఆజ్ఞలు అంటే కమాండ్. కమాండ్కి కమిట్మెంట్ కావాలి. కమాండ్కి కమిట్మెంట్ కావాలి. దేవుని వాక్యం ఇక్కడ వచ్చి విని వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ టైంపాస్ కాదు. ఇక్కడ ఈ సమయానికి వచ్చింది. యూ హ్యావ్ ఎ గివెన్ కమిట్మెంట్. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, ఆ దేవుని మాటలు పాటించాలి, నేను దేవునితో నడవాలి అని కమిట్మెంట్ నీకు ఉన్నప్పుడే ఈ మాట నీకు వర్తించదు, లేకపోతే నీకు వర్తించదు. ఇఫ్ యు ఆర్ నాట్ గివెన్ కమిట్మెంట్, నాట్ ఎట్ స్టిల్, ఇంకా నువ్వు కమిట్మెంట్ ఇవ్వనట్లయితే ఈ వర్డ్స్ నీకు అప్లై కావు. ఈ వర్డ్స్ నీకు అప్లై కావు. ఇంకా బైబిల్ కూడా నువ్వేం పట్టించుకోవాల్సిన లేదు. బైబిల్ ఏ మాటను కూడా నువ్వు పట్టించుకోవాల్సింది. ఇఫ్ యూ హ్యావ్ గివెన్ కమిట్మెంట్ విత్ గాడ్, యూ మస్ట్ ఫాలో ఆల్ ద కమిట్మెంట్స్, ఆల్ ద కమాండ్స్. ఆల్ ద కమాండ్స్ అంటే దేవుని వాక్యంలో ప్రతిదీ ఒక కమాండే. దేవుని వాక్యంలో చెప్పబడుతున్న ప్రతిదీ కమాండే. ఇక్కడ దేవుని సన్నిధి నుంచి, ఈ పుల్పిట్ నుంచి, ఈ వాక్యం నుంచి ఏదైతే చెప్పబడుతుందో అవన్నీ కూడా నీ కమాండ్సే, అవన్నీ కూడా నీకు ఆజ్ఞలే. దాన్ని తూచా తప్పకుండా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, అదే కండిషన్ ఇక్కడ. నువ్వు దేవునితో నడిచే అనుభవం కలిగి ఉన్నట్లయితే, నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన ఆజ్ఞలు నువ్వు పాటించాలి. కాబట్టి మూడవదిగా చూసినప్పుడు వాక్యం చెప్పిన ప్రకారం నేను అబద్ధములు ఆడకూడదు. వాక్యం చెప్పిన ప్రకారం నేను చెడు వాటిని విడిచిపెట్టుకోవాలి. వాక్యం చెప్పిన ప్రకారం నా ప్రవర్తన మార్చుకోవాలి. వాక్యం చెప్పిన ప్రకారం నేను ఆయనకి ఇష్టడుగా నేను జీవించాలి. అంటే యూ మస్ట్ మేక్ ఎ కమిట్మెంట్. వాక్యాన్ని చెప్పింది ప్రతిదీ కూడా ఒక ఆజ్ఞగా రిసీవ్ చేసుకుని అది నువ్వు కమిట్మెంట్ ఇచ్చినప్పుడే దేవునితో విధేయతగా నువ్వు నడుస్తావు. కాబట్టి మూడవది చూసినప్పుడు విధేయతతో దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉండాలి. అనేక మంది భక్తుల జీవితంలో ఆ విధంగా నడిచారు. అనేక మంది భక్తుల జీవితంలో ఆ విధంగా నడిచాడు. అబ్రహాం ఆ విధంగా నడిచాడు. అబ్రహాం ఆ విధంగా నడిచాడు. దేవునితో కమిట్మెంట్ తీసుకున్నాడు. నువ్వు వెళ్ళు, ఆ ప్రాంతాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు విధేయత చూపించాడు. విధేయత చూపించి ఆ కార్యాన్ని చేశాడు. నీ కుమారుడు నాకు బలి అర్పణ చేయి, విధేయత చూపించాడు. విధేయత చూపించి ఆ కార్యాన్ని చేస్తున్నాడు. ఈరోజు నీవు నేను కూడా కమాండ్స్ పాటించాలంటే కష్టమే. కమాండ్స్ పాటించాలంటే కష్టమే. బట్ యు మస్ట్ మేక్ ఎ కమిట్మెంట్. దేవునితో ఒప్పందం చేసుకోకుండా నేను దేవునితో నడవాలి, నేను ఆత్మీయంగా ఎదగాలి, నా ఆత్మీయ స్థితిలో నేను దేవుని కొరకు జీవించాలనుకున్నట్లయితే యూ మస్ట్ మేక్ ఏ కమిట్మెంట్. ఆ మూడో కమిట్మెంట్ అంటే విధేయతతో దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉండాలి. హానోకు రీతిగా నడిచాడు. హానోకు రీతిగా నడిచాడు కాబట్టి అతడు మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. ఎందుకంటే తను జీవించినంత కాలం కూడా దేవుని మాటలకు విధేయత చూపించాడు. దేవుని మాటలకు విధేయత చూపించాడు. ఇక్కడున్న మనందరం కూడా వినువారు మాత్రంగా ఉండొద్దు. వినువారు మాత్రంగా ఉండద్దు. దేవునికి మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకుని మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. నాలుగవ కమిట్మెంట్ చూసినట్లయితే పరిశుద్ధతలో కమిట్మెంట్ ఇవ్వాలి. పరిశుద్ధతలో కమిట్మెంట్ ఇవ్వాలి. చాలామంది నేను రెగ్యులర్గా చర్చకు వస్తానండి, రెగ్యులర్గా పాటలు పాడతానండి, నేను అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తానండి, వాక్యం నేనే చదువుతానండి, ఇన్స్ట్రుమెంట్స్ నేనే వాయిస్తానండి, లేకపోతే నేనే పెడతానండి, లేకపోతే అక్కడ స్నాక్స్ నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను, లేకపోతే నేను చాలా కానుకలు వస్తున్నాను. యు ఆర్ మేకింగ్ ఆల్ దిస్ కమిట్మెంట్. వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ ఆత్మీయ జీవితం కోసం శ్రద్ధ కలిగి ఉన్నావా? నీ పవిత్రమైన జీవితం కోసం నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావా? అది వద్దు, అది వద్దు. నీ పవిత్రమైన జీవితం కోసం శ్రద్ధ వద్దు. ఈ లోకానికి వేరుగా జీవించాలి, దాని మీద నీ కమిట్మెంట్ వద్దు. వాక్యానుసారంగా జీవించాలి, దాని మీద కమిట్మెంట్ వద్దు. దేవునితో నడవాలి, దాని మీద కమిట్మెంట్ లేదు. కానీ నీ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునితో నడుస్తున్నానని చెప్పుకుంటున్నావు. నీకు ఇష్టమని నువ్వు అన్నీ చేస్తున్నావు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినాడు, నేను తండ్రి చిత్తాన్ని చేయడానికే వచ్చాను, నా చిత్తము అంటే దాని అర్థం ఏంటంటే హీ ఈజ్ కంప్లీట్లీ సరెండరింగ్ ఈ లైఫ్ టు గాడ్. కంప్లీట్గా దేవుని కొరకు జీవించుట. పవిత్రతలో మనందరం కూడా సమర్పణ చేసుకోవాలి. పవిత్రతలో మనందరం కూడా కమిట్మెంట్ తీసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్లయితే, నేను పరిశుద్ధులై ఉండులాగన మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన
ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండిలి. కాబట్టి ఇక్కడ 4వ కమిట్మెంట్ చూసినట్టయితే సమస్త ప్రవర్తన యందు. మీ మాటలో పవిత్రత కావాలి, మీ చూపులో పవిత్రత కావాలి, మీ ఆలోచనలో పవిత్రత కావాలి, మీ చేతల్లో పవిత్రత కావాలి, మీ నడవడికలో ప్రవర్తన కావాలి, నీ జీవితం అంతట్లో పవిత్రత కావాలి. ఇక్కడ ఉన్న మనందరం కూడా డూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హోలీనెస్. దేవునితో నడవాలన్నట్లయితే పవిత్రత లేకుండా దేవునితో నడలేం మనం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి నీ సమస్త ప్రవర్తనలో, నీ చూపులో, నీ మాటలో, నీ క్రియలో, నీ ఆలోచనలో, నీ తలంపులో, నీ నిర్ణయాల్లో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, సమస్తమైన విషయాల్లో నువ్వు పరిశుద్ధులుగా జీవించినప్పుడు మాత్రమే నువ్వు దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నావు. లేకపోతే ఇంకా నువ్వు దేవునితో నడవట్లేదు. దేవునితో నడుస్తున్నాని చెప్తున్నావు కానీ ఇంకా నువ్వు దేవునితో నడవట్లేదు. యువర్ రిలేషన్ విత్ అదర్స్, యూ డోంట్ హ్యావ్ రిలేషన్, యూ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్. నువ్వు దేవునితో నడుస్తున్నట్లయితే దేవుని సన్నిహితంగా ఉంటావు. దేవునితో సన్నిహితంగా ఉన్నట్లయితే పవిత్రంగా జీవిస్తావు. దేవునితో పవిత్రంగా ఉన్నంత దేవుని కొరకే జీవిస్తావు, కానీ లోకంలో ఎవరి కొరకు నువ్వు జీవించు. కాబట్టి 4వ కమిట్మెంట్ పరిశుద్ధతలో నడుచుట. అటు రీతిగా అబ్రహాము జీవించాడు, నిందారహితుడిగా ఉన్నాడు. చివరిగా చూసినట్లయితే స్నేహముతో నడుచుట. స్నేహముతో నడుచు, ఫ్రెండ్షిప్ విత్ గాడ్. దేవునితో నడిచే అనుభవం ఏంటంటే దేవునితో సన్నిహితంగా నడవాలంటే, దేవునితో సన్నిహితంగా నడవాలంటే యు మస్ట్ మేక్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. దేవునితో స్నేహం చేయాలంట. స్నేహితులు చాలా క్లోజ్గా ఉంటారు కదండి. ఇందాక మనం చెప్పినట్టుగా రోజీ, సుప్రజ వాళ్ళ స్నేహితులు. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. స్నేహంగా ఉన్నవాళ్ళు చాలా సన్నిహితంగా ఉంటారు, షేర్ చేసుకుంటారు, కేర్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు కూడా అన్ని విషయాలు అన్నీ క్లోజ్గా ఉంటారు. మరి దేవునితో నువ్వు నడవాలనుకున్నప్పుడు నీ దగ్గర ఏమి రహస్యాలు ఉండకూడదు. నీ దగ్గర ఏమి రహస్యమైన జీవితం ఉండకూడదు. చాలామందికి సంఘంలో కనబడే ఒక జీవితము, రహస్యమైన జీవితం వేరే ఒకటి. రహస్యమైన జీవితం అన్నీ చేస్తారు, -0. మైనస్కి వెళ్ళేసరికి ఏమవుతుంది? 0 అయిపోతుంది. నీ రహస్య జీవితం వేరు. నువ్వు ఫ్లాట్లో ఉంటున్నవారు వేరు, నీ ఎవరితో రిలేషన్షిప్లో ఉంటున్నావు వాళ్ళు వేరు. కానీ నువ్వు దేవునితోటే ఉంటున్నాను చెప్తున్నావు, దేవునితోనే సహవాసం చేస్తున్నానని చెప్తున్నావు, దేవునితోనే నడుస్తున్నానని చెప్తున్నావు, నేను సంఘంలో కనబడుతున్నానని చెప్తున్నావు. చాలా సందర్భాలు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్కి నేను చర్చకు వచ్చానని ఫోటో తీస్తున్నారండి, ఇక్కడ పీస్ పంపిస్తున్నారు, మేము చర్చకు వచ్చాము ఈరోజు. కానీ నువ్వు ఎక్కడున్నావు? ఆ రూమ్లో ఎక్కడున్నావు? అది పెడుతున్నావు నువ్వు ఎక్కడున్నావు? ఒకసారి ఆలోచించండి. ప్రాక్టికల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇక్కడ ఉన్న అందరూ కూడా నీ రిలేషన్షిప్ ఎలా ఉంది? ఆ ఫోటో పెట్టే ఎప్పుడైనా ఫొటోస్ పెట్టావా నీ భార్యకి, నీ భర్తకి? ఒకసారి ఆలోచించేయండి. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ అవి అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మరి దేవునితో స్నేహం చేసినట్లయితే రహస్య జీవితాలు వద్దు మీకు, రహస్య జీవితాలు మీకు వద్దు. దేవునితో సన్నిహితంగా ఉండండి, దేవునితో మాట్లాడండి, దేవునితో కమిట్మెంట్ తీసుకోండి, పవిత్రంగా జీవించండి. ఎప్పుడైతే అటు రీతిగా మీరు జీవిస్తున్నారో మీరు దేవునితో నడిచినట్టు. అబ్రహాము దేవునితో నడిచాడు, అబ్రహాము దేవునితో నడిచాడు. ఒక స్నేహితుని వల్లే మాట్లాడేవాడంట, ఒక స్నేహితుని వల్లే మాట్లాడాడు. దావీదు దేవునితో స్నేహితుని వల్లే క్లోజ్గా ఉండేవాడు. మోషే దేవునితో మాట్లాడేవాడంట, దేవుడే సాక్ష్యం ఇచ్చాడంట. నేను అతనితో ఎలా మాట్లాడతాను? మోషే గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మిరియాముని, అహరోన్ని, మోషేని పిలిచినప్పుడు దేవుడిచ్చిన సాక్ష్యాన్ని గురించి నేను చెప్పి ముగించబోతున్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 5-6 వచనాలు. సంఖ్యాకాండము 12వ 5-6. యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలో నిలిచి ఆరోనును మిరియామును పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండినడలా యెహోవానకు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు. అంటే దేవుడు మోషేతో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మోషే దేవునికి స్నేహితుడుగా ఉన్నాడు. మోషే దేవునికి స్నేహితుడు ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడతాడు, దేవుడు అతనితో మాట్లాడతాడు.
అబ్రహాం అతనితో మాట్లాడతాడు. అబ్రహాం దేవునికి స్నేహితున్నాడు కాబట్టి లోతు పక్షాన బార్గెనింగ్ చేశాడు, బతిమాలాడు. లోతు కుటుంబాన్ని నువ్వు నశింపచేయొద్దని బతిమాలాడు. ఈరోజు మనలో కూడా అటువంటి అనుభవం, మనం దేవునితో స్నేహం చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ 5 ప్రాముఖ్య విషయాలు, 5 కమిట్మెంట్స్: ప్రార్థనలు దేవునితో నడుచుట, సహవాసంలో దేవునితో నడుచుట, విధేయతలో దేవునితో నడుచుట, పరిశుద్ధతలో దేవునితో నడుచుట, స్నేహముతో దేవునితో నడిచినప్పుడు ఈ మస్ట్ కమిట్మెంట్. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇది అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకుని ఒక పేపర్ మీద రాసుకోండి. మీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నాను. అండర్లైన్ చేసుకుని ఒక పేపర్ మీద రాసుకుని ఒక కమిట్మెంట్ మీరు అక్కడ సంతకం పెట్టండి. దేవా, ఈ రోజు నుంచి ఈ కమిట్మెంట్ చేస్తున్నాను, ఈ కమిట్మెంట్కి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి ఒక కమిట్మెంట్ చేసుకుని ఈ రోజు నుంచి ప్రయత్నం చేయండి. యూనిట్ స్టార్ట్ ఎఫర్ట్. మీరు ఆయన యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. మీరు ఆయనతో నడుచుచున్నట్లయితే దేవుని రాకడలో మీరు కూడా రాజ్య వారసులుగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.